నిన్న కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి గారి గురించి మాట్లాడుతూ లగచెర్లలో తిరుపతి రెడ్డి గారికి ఏం పని, ఆయన ఏ హోదాలో మాట్లాడతారని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు ఏదో హోదాలో మాట్లాడుతూ ఉన్నారు? అదే కాక మీ పట్న నరేంద్ర రెడ్డి ఏ హోదాలో మాట్లాడుతూ ఉన్నాడు? మీ పట్న నరేంద్ర రెడ్డి ఏ విధంగానైతే కొడంగల్కు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నాడో కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుపతి రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు అక్కడ. అదే కాకుండా 2018 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కూడా తిరుపతి రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. అంతకుముందు టీడీపీలో కూడా 2009 నుంచి ఆ ప్రాంతంలో తిరుపతి రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. మీ కుటుంబంలాగా డజన్ మంది ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారి కుటుంబం నుంచి ఎవరు ప్రత్యక్ష రాజకీయాలు లేరు, ఒకరో ఇద్దరు తప్ప. అదే కాకుండా మీ కుటుంబంలో చాలా మంది 3 ఎమ్మెల్యేలు ఉంటే కల్వకుంట్ల కవిత గారు ఒకసారి ఎంపీ, తర్వాత ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిరు. సంతోష్ గారికి ఏకంగా రాజ్యసభనే ఇచ్చిరు. అదే కాకుండా అది జాలన్నట్టుగా మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా కూడా శశిధర్రావు గారిని నియమించుకున్నారు మీరు. అదే కాకుండా సెటిల్మెంట్ చేయడం కోసం కన్నారావు గారు నియమించుకున్నారు. మీలాగా రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో చాలా ఒకరో ఇద్దరో ప్రత్యక్ష రాజకీయాలు ఉంటే ప్రతిసారి వారిని బదనాలు చేసే ప్రయత్నం, ప్రతిసారి రాజకీయాలను వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ డ్రామాలకు తెరదీస్తా ఉంది. డ్రామారావు కేటీఆర్ గారు. అదే కాకుండా హరీష్ రావు గారు కూడా ప్రతిసారి రేవంత్ రెడ్డి గారి కుటుంబం గురించి, రేవంత్ రెడ్డి గారి బంధువుల గురించి, లేకపోతే రేవంత్ రెడ్డి గారి అల్లుడని, లేదు రేవంత్ రెడ్డి గారి బామ్మార్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని తీసుకొచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఎందుకంటే సభ్య సమాజం, తెలంగాణ సమాజం కూడా చూసింది. ఆనాడు 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కల్వకుంట్ల కుటుంబం నుంచి 7 మంది ఏ విధంగా రాజకీయాలు శాసించారో అందరూ చూసిరు. మీలాగా ఎవరు కూడా రాజకీయాలు శాసిస్తలే. రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే తిరుపతి రెడ్డి గారు కొడంగల్లో ఇన్ఛార్జి బాధ్యతలు చూస్తూ ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తుంటాడు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని వారికేం సంబంధం అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను చేసి లగచర్లలో ఏకంగా కలెక్టర్ల మీద, అదేవిధంగా అధికారుల మీద దాడులు చేపించి ఈనాడు బుకాయించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. దాని వెనుక పాత్రధారి, సూత్రధారి కేటీఆర్ గారు కాబట్టి దీని ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం తిరుపతి రెడ్డి గారిని తీసుకొచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజలకు నష్టమయ్యే పనులు ఎక్కడ కూడా చేయడం లేదు. కొడంగల్ ప్రాంతం డెవలప్మెంట్ జరగాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు భావించి అక్కడ గ్రీన్ ఫార్మాను తీసుకొచ్చినట్లయితే ఆ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో ఆ ప్రాంతంలో ఫార్మా కంపెనీలు పెడతా ఉంటే అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, పట్నం నరేంద్ర గారు అనవసరంగా ఆ ప్రాంత ప్రజలను తప్పుదో పడించే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తిరుపతి రెడ్డి గారు కావచ్చు, ఎవరు కూడా కొడంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, అదేవిధంగా లగచర్ల ప్రజలకు నష్టమయ్యే పనులు ఎప్పుడు కూడా వారు చేయరు, కాంగ్రెస్ పార్టీ కూడా చేయదు. ఆ ప్రాంత అభివృద్ధి జరగాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు అనునిత్యం కోరుకుంటారు. కాబట్టి ఆ ప్రాంతంలో యువతకు ఉద్యోగాలు రావాలని, ఆ ప్రాంతం ఆర్థికంగా అన్ని రకాల్లో ముందుండాలని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా గ్రీన్ ఫార్మాను తీసుకొస్తే అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ రౌడీ మూకాలంతా కూడా ఆ రైతుల ముసుగులో అధికారుల మీద దాడి చేసి ఈనాడు అనవసరంగా ఇష్యూని డైవర్ట్ చేసిన కోసం తిరుపతి రెడ్డి గారిని బదనాలు చేసే ప్రయత్నం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మానుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా.